హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను యాక్టింగ్ వీడియో చేయకుండా కుకింగ్ వీడియో చేయబోతున్నాను. అది కూడా చేపల కూర. నాది కనుక మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ముందుగా ఒక గిన్నె పెట్టుకోండి. నూనె పోసుకున్న తర్వాత చేప పీసులకి ఇలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా తీసేసి సైడ్ పెట్టేసుకొని మసాలా దినుసులు ఉన్నాయి కదండి, ఏమేం కావాలో చూసుకోండి. ఇలా కొద్దిగా తీసి అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, కొంచెం మసాలా దినుసులు వేసుకొని గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసేసుకొని తీసేసి తర్వాత నూనె పోసుకొని ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయ వేసుకొని వేగినంత కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది కదండి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదండి, అది వేసేసుకొని ఉల్లిపాయల్లో వేసేసుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేసుకొని కొద్దిగా ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కరివేపాకు వేయండి. వేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అంతలోకి టమాటాలు అవి మిక్సీ చేసుకొని పేస్ట్లా ఉంచుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, కారం వేసుకొని ఫ్రై చేయండి. మసాలాలో వేసుకున్న తర్వాత టమాటా గుజ్జు ఉంది కదండి, అది వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అది కొద్దిగా మొత్తం దగ్గరికి వస్తుంది కదండి, పేస్ట్ లాగా. అలా వచ్చిన తర్వాత చింతపండు నీళ్ళు ఉంది కదండి, అది పోసేసుకోవాలి. పోసేసుకొని పులుసు మనకి ఎంతైతే పులుసు కావాలో అంత మనం నీళ్ళు పోసుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఫస్ట్ పులుసు మరుగుతుంది కదండి, మరిగిపోయిన తర్వాత ఈ చేప పీసులు ఉన్నాయి కదండి, అవన్నీ ఒక్కొక్కటి వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లేసి ఇంకా ఒక 2 సెకండ్స్ అలా ఉంచుకొని కూరని ఇంకా దింపేసుకోవాలి. అయిపోయిందండి. ఈ కూర తిని చూడండి.